హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మన వీడియో స్పెషల్ కర్రీ అండి. పెసర పునుగులతో కర్రీ చేశానండి. చాలా అంటే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. అల్లం వెల్లుల్లి, అలానే ఒక 3 టమాటాలు, 1 స్పూన్ గసగసాలు, ఒక 2 స్పూన్లు జీలకర్ర, ఒక 4 స్పూన్లు ధనియాలు, అలానే ఒక 10-12 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, ఒక 2 యాలకులు వేసుకొని మసాలా పట్టుకోవాలండి. ఒక 3 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను, మీడియం సైజు ఆనియన్స్ ఒక 3, అల్లం, ఒక చిన్న అల్లం ముక్క అనమాట, ఒక వెల్లుల్లిపాయ, మొత్తం అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. అందులోనే ఒక 2 ఎండుమిరపకాయలు వేసానండి. కొంచెం కారం కోసం, స్పైసీగా ఉంటుంది, బాగుంటుంది. మీది పూర్తిగా ఆప్షన్ అండి, నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి. ఇవి మొలకలు వస్తాయని నానబెట్టుకుంటాం కదండి మనం, పెసలు, అలానే కొమ్ము శనగలు, పలుకులు, బాదం రోజు నానబెడతాం మేము. అలానే ఇవి మామూలు ఎర్లీ మార్నింగ్ తీసుకుంటాం కదా, అలానే నేను కొంచెం ఎక్కువ నానబెట్టుకున్నాను ఈ కర్రీ కోసమని. ఇవి కొంచెం పక్కన పెట్టేసుకొని మిగతావి నేను మిక్సీ పట్టుకుంటున్నానండి మెత్తగా. వాటర్ ఏమి యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం లైట్గా వేసుకోవాలి, నలగని పక్షాన కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ మనకి ఉండలా అవ్వదన్నమాట. ఒక పెద్ద గ్లాస్తో గ్లాసులు అవుతాయండి ఇవి అన్నీ కలిపి. నేను మెత్తగా మిక్సీ పట్టుకుంటున్నాను, ఇంకేం వేసుకోవద్దు. ఓన్లీ పెసలు వేసుకొని పెసలు చేసుకోవాలంటే ఓన్లీ పెసలు కూడా చేసుకోవచ్చండి. నేను అన్నీ కలిపి మిక్స్ చేసి మొత్తం నానబెట్టుకున్నాను కాబట్టి నేను అన్నీ కలిపే చేస్తున్నాను. ఇలా కూడా టేస్ట్ బాగుంటుందండి. స్మూత్గా మెత్తగా పట్టేసుకున్నాను. ఇదంతా వేరే బౌల్లోకి తీసుకొని, నాకు కొంచెం పలచగా అనిపించిందండి. నేను కొంచెం ఒక 1/2 స్పూను తిను సోడా, అలానే సాల్ట్ తగినంత వేసుకున్నాను. ఆనియన్స్, చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకున్నాను. చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలు. కలుపుతుంటే కొంచెం బాగా కొంచెం లూజ్ అయినట్టు అనిపించింది, అందుకే ఒక 2 స్పూన్లు శనగపిండి వేశాను. అలా వేసినా వచ్చేస్తాయి, కాకపోతే మరి లూజ్గా ఉందన్న ఉద్దేశంతో నేను ఒక 2 స్పూన్లు శనగపిండి వేసానండి. ఇది బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకొని మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో, ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో, అంటే మనం వడల్లా కూడా చేసుకోవచ్చు. నేను రౌండ్గా చేసుకుంటున్నాను, కావాలంటే వడల్లా కూడా చేసుకొని వేసుకోవచ్చు. లేదు అంటే ఇలా రౌండ్గా పునుగుల్లా కూడా వేసుకోవచ్చు. ఇవి పెసర పునుగులు అంటారండి. ఇవి స్నాక్స్లా కూడా తినొచ్చు. ఇలా తినేసి డీప్ ఫ్రై చేసుకొని ఇలా తిన్నా కూడా చాలా బాగుంటాయి. వీటిని కూర వండుకున్నా కూడా బాగుంటాయి. ఇవి కాకినాడ సుబ్బయ్య హోటల్లో ఇది స్పెషల్ కర్రీ అండి. ఈ కర్రీ చాలా అంటే చాలా బాగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ప్రతి క్యాటరింగ్కి ఈ కర్రీ అనేది ఇస్తారండి వాళ్ళు స్పెషల్ అనమాట. వాళ్ళకి కాకినాడ సుబ్బయ్య హోటల్లో ఈ పెసర పునుగులు కర్రీ అనేది స్పెషల్ వాళ్ళ హోటల్లో. మొత్తం అన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి, ఎందుకంటే ఉడకదు లేకపోతే. లోపల బయట కలర్ మారిపోతుంది పైన అంతాని, లోపలంతా పచ్చి పచ్చిగా ఉండిపోతుంది అనమాట. అందుకే వేసిన వెంటనే కలపకుండా ఒక 5 మినిట్స్ ఆగి తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. బాగా వేగిపోయండి. మొత్తం అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఆయిల్ చాలా వేడిగా ఉంది. వేరే పాన్ పెట్టుకొని అదే ఆయిల్ని నేను పాన్లో వేసుకుంటున్నాను. మనం ఆనియన్స్ అవి వేయించుకోవాలి కదా, ఇలా కూడా వేడివేడిగా సర్వ్ చేసుకొని ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి. చిన్నగా కట్ చేసుకున్న ఒక 3 ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్నాను, మీడియం సైజ్ ఆనియన్స్. అందులోనే పచ్చిమిరపకాయ చిన్న ముక్కలుగా తరుక్కొని, కరివేపాకు, ఆయిల్ ఆల్రెడీ వేడిగా ఉంది కదండి, తొందరగానే వేడి ఎక్కిపోతాయి, బాగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు అనేవి. అందుకే వెంటనే నేను మనం ఏదైతే మసాలా మిక్సీ పట్టుకున్నామో అదొక 5 స్పూన్లు వేసుకున్నానండి.
గ్రేవీ కావాలి కదా. ఇందులోనే టమాటా ఇంకా ఉల్లిపాయ వేసాం కాబట్టి వెంటనే వేసుకోవాలి. ఇంకా విడిగా మళ్ళీ టమాటా వేయక్కర్లేదండి. ఒక పెద్ద స్పూన్ కారం, అలానే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసాను. ఒక హాఫ్ స్పూన్ ధనియా పొడి, ఒక హాఫ్ స్పూన్ జీరా పొడి కూడా పైన వేసానండి. స్పైసీగా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుందని. ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసాను. సాల్ట్ తగినంత, ఒక చిన్న టీ గ్లాస్తో హాఫ్ గ్లాసు పెరుగు వేసుకోవాలండి. ఇదంతా బాగా కలుపుకోవాలి. మొత్తం ఆ మసాలా మొత్తం పెరుగు అంతా బాగా మెల్ట్ అయ్యేలా బాగా కలుపుకొని ఒక పెద్ద గ్లాసుతో గ్లాసుడు వాటర్ వేసుకోవాలండి. నేను గ్లాసున్నర వాటర్ వేసుకున్నాను. ఎందుకంటే ఈ పునుగులు అనేవి మనం ఇందులో వేయగానే ఆ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటాయండి. అందుకని కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి. కొంచెం బాగా ఉడికిన తర్వాత, మరీ ఎక్కువ ఉడకకుండా కొంచెం బాగా ఉడికిన తర్వాత ఇవన్నీ వేసుకోవాలండి. అందులో మనం ఏవైతే డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నామో పునుగులు అవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలండి. ఆ వాటర్ మొత్తం, ఆ జ్యూస్ మొత్తం, ఆ గ్రేవీ అంతా వాటికి అబ్జర్వ్ చేసుకొని ఈ పునుగులు అనేవి ఉడికి మసాలా అంతా పట్టుతుందండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. వేడి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు ఇలా స్పెషల్ కర్రీ అప్పుడప్పుడు ట్రై చేస్తే మనకు కూడా చాలా వెరైటీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ. బాయ్. టేక్ కేర్.